ఉద్యమ సమయంలో సింగరేణి యాత్ర చేపట్టినటువంటి ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా సింగరేణి ప్రాంతంలో పర్యటించిన క్రమంలో తెలంగాణలో వస్తే సింగరేణి కార్మికుల జీవితాలలో వెలుగులు నింపాలని చెప్పినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత చెప్పిన హామీలు అంటే ఇచ్చిన హామీలు చెప్పిన హామీలు చెప్పని హామీలు అన్ని కలిపి సుమారు 100 హామీలు ఈ భారతదేశంలో ఏ బొగ్గు సంస్థలో లేని హామీలను ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిని ఇప్పడానికి కృషి చేసినటువంటి ఘనత ఈ వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలందరికీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి తెలంగాణ వచ్చింది కేసీఆర్ గారు కళలో ఉద్యోగం ఇచ్చిండ్రు, మహిళలకు ఉద్యోగం ఇచ్చిండ్రు, 100 హామీలను అమలు చేసిండ్రు. తమ్ముడు ఒకటే ఉదాహరణ చెప్తా ఉన్నాం. హరీష్ అన్న మాట్లాడితే పెండింగ్ లో ఉన్నటువంటి ఉద్యోగాలు క్రమంలో 300 రూపాయల మందికి మంచిగా సాక్షిగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ చెందుతుంది. అంటే అధికారంలో ఉన్నప్పుడు హక్కులు ఇచ్చిన ఘనత కేసీఆర్ టీఆర్ఎస్ అయితే ప్రతిపక్షంగా సింగరేణి కార్మికులు కూడా టీఆర్ఎస్ హరీష్ రావు గారిని అట్లనే కేటీఆర్ గారు హరీష్ రావు గారు సింగరేణిలో జరుగుతున్నటువంటి ఎక్సెస్ పెరిగాల కుంభకోణంపై ఈరోజు పెదవి చెప్పిన క్రమంలో ఆ ఎక్సెస్ కాస్త మైనస్ లో పెట్టాలని శ్రీరాములు వెంకటేశ్వర అంటే ఐనిక్ ఏంటంటే కోట్ల రూపాయల సింగరేణి కార్మికుల యొక్క ధనాన్ని మిగిలినటువంటి ఘనత హరీష్ రావు కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ మా యొక్క విద్యార్థులందరినీ ఈ యొక్క సింగరేణి కార్మికుల కోసం మా సుమనన్న నెల రోజులు చేయించుకోవాల్సింది సుమనన్న మా సింగరేణి కార్మికుల తరఫున పాదాలు చేస్తున్న మా కోసం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవాధ్యక్షులు ఈశ్వరన్న రాజకీయాలతో తమ్ముడు బాని ప్లీజ్ ప్లీజ్ బాని ప్లీజ్ అన్న చూడు